తీర్థయాత్ర. తీర్థయాత్ర అంటే ఏమిటి? మానవ జన్మ రహస్యాల్ని చక్కగా తెలుసుకున్న మన పూర్వీకులు దుర్లభమైన ఈ జన్మ వ్యర్థం చెయ్యకూడదన్న సదుద్దేశ్యంతో అనేక విధి విధానాలను ఏర్పరిచారు. అంతేకాదు, తాము ఆచరించి కూడా చూపారు. వారు ఏర్పరిచిన అనేక విధుల్లో తీర్థయాత్ర ఒక ప్రధానమైన విధి. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణుం హరిహర ప్రభం. తీర్థ అనే శబ్దాన్ని వివరిస్తూ ప్రాచీనులు ఇలా అన్నారు: తీర్థశబ్దో ముఖ్యతః పావనేషు వర్తతే. అంటే తీర్థశబ్దానికి ముఖ్యమైన అర్థం పవిత్రత అని వారు చెప్పారు. భగవంతుడిని, ఆయన మహిమలను అన్వేషిస్తూ సాగడమే తీర్థాటన. తద్గవేషణాయ అటమేవ తీర్థాటనం. అంటే భగవంతుడిని, ఆయన మహిమలను అన్వేషిస్తూ సాగడమే తీర్థాటన అని వారు చెప్పారు. సప్రమాణికాలు, సమకాలీనాలైన తత్వ విషయాల్ని చింతన చేస్తూ ఆయా ప్రాంతాలలోని భగవద్రూపాల్ని ధ్యానిస్తూ అక్కడక్కడే ఉన్న నదులు, తటాకాల్లో పుణ్యస్నానాలను చేస్తూ వెళ్ళాలి. అలా కాక కేవలం మనోరంజనం కోసం విహారయాత్రలా వెళ్లకూడదని పూర్వీకులు భావించారు. ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం ప్రణమ్యాద్యం దినమణిం యోగీశ్వర శిరోమణిం. తదేవ కర్తవ్యం కుశలేన నతు మూఢాభిమత తీర్థాటనమితి. అంటే అలా వెళ్లేవారు మూఢులని వారు ఘంటాపథంగా తేల్చి చెప్పారు. పరదైవమైన విష్ణువు కూడా రామకృష్ణాది రూపాల్లో వచ్చినప్పుడు అనేక తీర్థాటనల్ని చేశాడు. తీర్థయాత్రల్ని ఎలా చెయ్యాలన్న దాన్ని మనలాంటి మందమానవులకు తెలియజెప్పే నిమిత్తమే భగవంతుడు తానూ తీర్థయాత్రల్ని చేశాడు. పానేనప్యవగాహనేన మనసా ధ్యానేన గానేనవా అని ఆర్ష్యవాక్కు చెప్పినట్లుగా ప్రతి తీర్థ పర్యటనలోనూ ఆ క్షేత్రంలోని పుణ్యజల పానం, ఆ స్థల పురాణాన్ని అవగాహనం చేసుకుని అక్కడ ఉన్న భగవన్మూర్తి లీలల్ని మనసా ధ్యానిస్తూ గానం చెయ్యడమే తీర్థయాత్రలోని ముఖ్యాంశాలు. పాండవులే మొదలైన భాగవతోత్తములు కూడా అనేక మార్లు తీర్థ పర్యటనలను ఈ రీతిలో చేశారు. యద్యదాచరతి శ్రేష్టః స్తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనము ఆ మహామహుల్ని యథామతి యథాయోగ్యంగా అనుసరించాలి.